తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి నీటిపారుదల విధానాలపై విమర్శలు గుప్పించే క్రమంలో బీఆర్ఎస్ నేతలు కేటీఆర్ హరీష్ రావుల మధ్య లాజిక్ సింగ్ మిస్ అవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కన్నెపల్లి పంపింగ్ ఏపీ పట్టుసీమ ప్రాజెక్టు అంశంపై ఈ ఇద్దరు బావమర్దులు చేసిన భిన్నమైన వ్యాఖ్యలు రేవంత్ రెడ్డిని ఇరుకున పెట్టాల్సింది పోయి సొంత పార్టీలోనే పొలిటికల్ ట్విస్ట్ కు దారితీశాయి. ఒకే అంశంపై ఇద్దరు నేతలు రెండు వేర్వేరు ధోరణుల్లో మాట్లాడటంతో బీఆర్ఎస్ శ్రేణుల్లోనే అయోమయం నెలకొంది. కన్నెపల్లి దగ్గర తెలంగాణ నీళ్లను సమర్థవంతంగా తోడుకొని ఉంటే దిగువన ఉన్న పట్టిసీమకు చుక్క నీరు కూడా పోయే పరిస్థితి ఉండేది కాదని మాజీ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి చేతగానితనం వల్లే మన నీటిని వాడుకోకుండా వదిలేస్తున్నారని, ఇది ఆయన ఏపీకి ఇస్తున్న గురుదక్షిణ అంటూ ఘాటుగా విమర్శించారు. అయితే సరిగ్గా ఇదే అంశంపై కేటీఆర్ స్పందిస్తూ రేవంత్ రెడ్డి వైఫల్యాన్ని ఎండగడుతూనే ఎల్నినో కరువు పరిస్థితుల్లోనూ కిందకు వచ్చిన నీటిని పట్టిసీమ ద్వారా ఏపీ ప్రభుత్వం బేష్ గా మేనేజ్ చేస్తూ రైతులకు ఇస్తోందంటూ పొరుగు రాష్ట్రానికి ఊహించని సర్టిఫికేట్ ఇచ్చారు. ఇద్దరు నేతలు రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయాలని చూసినా వారు ఎంచుకున్న లాజికుల వల్లే అసలు సమస్య వచ్చింది. రేవంత్ నిర్లక్ష్యం వల్ల మన నీరు వృధాగా పోతుందని హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేస్తే, ఆ నీటిని వాడుకోవడంలో ఏపీ సమర్థత అద్భుతమని కేటీఆర్ కితాబ్ ఇవ్వడం ద్వారా హరీష్ రావు పాయింట్ ను పరోక్షంగా నీరుగార్చినట్లయింది. ప్రతిపక్షంగా ప్రభుత్వంపై ఒకే విధమైన స్పష్టతతో దాడి చేయాల్సింది పోయి రేవంత్ ను కార్నర్ చేసే క్రమంలో బీఆర్ఎస్ టాప్ లీడర్స్ సొంత లాజిక్లనే డ్యామేజ్ చేసుకున్నారనే విశ్లేషణలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.